శ్రీవారి సేవ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ను మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత శ్రీవారి సేవ వెబ్సైట్ యొక్క లాగిన్ పేజ్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ హోమ్ అనే దాంట్లో హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రొఫైలు, మాస్టర్ లిస్ట్, సేవా సర్వీసెస్, సేవా హిస్టరీ, క్యాన్సిల్ సేవ, అవైలబిలిటీ చార్ట్ ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఆప్షన్స్లో మనం హోమ్ పేజీలో ఇక్కడ ఉన్నటువంటి చదువుకొని మనం యొక్క రూల్స్ అనేవి పాటించాలండి. ఇక్కడ అన్నీ ఇచ్చారు. ఓన్లీ హిందూస్ అప్లై ఫర్ శ్రీవారి సేవా సర్వీసెస్, కేవలం హిందువులు మాత్రమే ఈ సేవకు అప్లై చేయాలని అట్లా ఉంటాయండి. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు శ్రీవారి సేవకు అర్హులండి. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి రోజుల్లో, శ్రీవారి బ్రహ్మోత్సవం రోజుల్లో 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మాత్రమే శ్రీవారి సేవ చేసేవారు అర్హులండి. ఆ రోజుల్లో రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఉంటాయండి. ఇది చదువుకోవాలి. అలాగే ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్లో యాప్ ఓపెన్ అవుతాయి. అందులో మీ యొక్క పేరు, ఫాదర్ నేము, మీ ఊరు, మీ స్టేటు, మీ మొబైల్ నెంబరు, మీ యొక్క మెయిల్ ఐడి, మీరు ఎంతవరకు చదువుకున్నారో, మీ క్వాలిఫికేషన్, ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి, సేవ్ చేయాలి. ఇందులో శ్రీవారి సేవ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి ప్రొఫైల్ అనేది. తర్వాత మీ యొక్క మాస్టర్ లిస్ట్ అనగా ఇక్కడ వ్యూ సేవక్స్, యాడ్ ఎక్స్టెండింగ్ సేవక్, న్యూ సేవక్స్, యాడ్ టు గ్రూప్, వ్యూ గ్రూప్, ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. మీరు గ్రూప్గా బుక్ చేసుకునేటువంటి వారు ఇక్కడ గ్రూప్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ సేవక్స్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. మీరు ప్రొఫైల్ పూర్తి చేసేటప్పుడు ఇలా ఉంటుందండి. మీ యొక్క నేము, చివరి నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీరు ఆడవారా మగవారా, ఫాదర్ నేము, మెయిల్ ఐడి, మొబైల్ నంబరు, బ్లడ్ గ్రూపు, క్వాలిఫికేషన్, మీ యొక్క వృత్తి, ప్రొఫెషన్, ఐడి ప్రూఫ్, మీరు ఆధార్ కార్డు ఏ ఐడి అనేది సబ్మిట్ చేస్తున్నారు, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ నెంబర్, ఆధార్ నెంబరు, మీరు డోర్ నెంబర్ అయితే ఏ వీధిలో ఉంటున్నారు, స్టేటు, మీ యొక్క జిల్లా, మీ యొక్క సిటీ, పిన్ కోడ్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ప్రొఫైల్ అనేది, మీ యొక్క ప్రొఫైల్ అనేది ప్రొఫైల్ బటన్ నొక్కి సేవ్ చేయాలి. నేను ప్రొఫైల్ బటన్ నొక్కలేదండి, నా ప్రొఫైల్ కనిపిస్తుందని నొక్కలేదు, క్షమించండి. మీ మాస్టర్ లిస్ట్లో నొక్కి చూపిస్తున్నా ఇలా ఉంటుందని. మీరు కొత్తగా గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి మీ యొక్క గ్రూప్లో కొంతమంది సేవకులను యాడ్ చేయడానికి ఇలా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ టు గ్రూప్ అనేది బటన్ నొక్కి ఇక్కడ యాడ్ సేవక్ అన్న చోట మీ యొక్క సేవకులను యాడ్ చేసుకుని, ఆల్రెడీ నా పేరుతో పాటు ఇంకొకరి పేరు సేవకులను యాడ్ చేశాను. తరువాత ఇక్కడ సేవా సర్వీసెస్ అనే బటన్ నొక్కితే జనరల్ శ్రీవారి సేవ, పరకామణి సేవ. జనరల్ శ్రీవారి సేవ అనగా శ్రీవారి సేవ మరియు నవనీత సేవ చేయాలనుకున్నారు జనరల్ శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలండి. పరకామణి సేవ అనగా మగవారు మాత్రమే బుక్ చేసుకోవాలి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ సేవను సెలెక్ట్ చేసుకొని పరకామణి సేవను బుక్ చేసుకోవాలి. జనరల్ శ్రీవారి సేవ ఆడవారైనా బుక్ చేసుకోవచ్చు, మగవారైనా బుక్ చేసుకోవచ్చు అండి. ఈ జనరల్ శ్రీవారి మీద సేవ మీద క్లిక్ చేస్తే ఈ సేవను ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద హౌ టు అప్లై అనేది ఉంటుంది. ఇదంతా చదువుకొని మీరు ఇక్కడ అన్ని వివరాలు ఉంటాయి. ఎలా అప్లై చేయాలి, ఎన్ని రోజులు సేవ ఉంటుంది అనేది చదువుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి అప్లై సేవ అనే దాని మీద నొక్కాలి. అప్పుడు అప్లై సేవ అనగానే తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా మారుతుంది. ఇక్కడ అప్లై యాజ్ ఇండివిజువల్, అప్లై యాజ్ ఏ గ్రూప్ 2 ఆప్షన్లు ఉన్నాయి.
మీరు సింగిల్గా బుక్ చేయాలనుకుంటే అప్లై యాజ్ ఇండివిజువల్ అనే దాని మీద ప్రెస్ చేసి చేసుకోవచ్చు, లేదా గ్రూప్గా బుక్ చేయాలనుకుంటే దీని మీద ప్రెస్ చేసి గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్ని యాడ్ చేసిన తర్వాత గ్రూప్గా బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఏరియా సర్వీసెస్ అన్న చోట సెలెక్ట్ శ్రీవారి సేవ తిరుమలలో చేయాలనుకుంటున్నారా, లేదా శ్రీవారి సేవ తిరుపతిలో చేయాలనుకుంటున్నారా? శ్రీవారి సేవ చేయాలనుకున్న వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవాలి. శ్రీవారి సేవ తిరుమలలో ఇక్కడ స్లాట్స్ శ్రీవారి సేవ తిరుమల అనగానే ప్రతి నెల 2 రోజులు, వారంలో 2 రోజులు సోమవారం నాడు మరియు బుధవారం నాడు ఓపెన్ చేస్తారండి. ఇక్కడ శ్రీవారి సేవ 7 రోజులు సేవ చేయాలి. ఇక్కడ 7 రోజులు సేవ ట్యూస్డే అంటే మంగళవారం కాదు, ఇక్కడ బుధవారం మీద ప్రెస్ చేసి ఇదిగోండి శ్రీవారి సేవ ప్రతి నెల బుధవారం నాడు శ్రీవారి సేవ ఆ రోజుల్లో మీరు బుక్ చేసుకొని రిపోర్ట్ చేయాలి. వరుసగా బుధవారం 16, 23, 30 తేదీల్లో అక్టోబర్కి సంబంధించిన నెలలో ఈ రోజుల్లో ఓపెన్ చేశారు. అలాగే నవంబర్ నెలకు సంబంధించినటువంటి బుధవారం 6వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖు ఇలా ఓపెన్ చేశారండి. అలాగే మరొక రోజు సోమవారం 7 డేస్ సోమవారం, ఇక్కడ 7 డేస్ మండే అనే చోట ప్రెస్ చేసి ఇక్కడ సోమవారం అక్టోబర్ నెలలో సోమవారం ఏ తేదీల్లో విడుదల చేశారు? 7వ తారీఖు, 14వ తేదీ, 21వ తేదీ, 28వ తేదీ. అలాగే నవంబర్ నెలలో సోమవారం రోజున 4వ తేదీన, 11వ తేదీన, 18వ తేదీన, 25వ తేదీన మీరు సోమవారం నుంచి మరలా సోమవారం వరకు, అంటే సోమవారం కాదండి ముందు రోజు ఆదివారం వరకు చేయాలి. 7 రోజుల సేవ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది ఈ 7 రోజులు చేయాలండి. మీరు 4వ తారీఖు నుంచి మరలా 10వ తారీఖు వరకు, ఇక్కడ నవంబర్ నెలలో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అట్లా 7 రోజులు సేవ చేయాలండి. ఇది మీరు రిపోర్టింగ్ చేయాల్సిన తేదీలు బుక్ చేసుకున్న తర్వాత. అలాగే డిసెంబర్ నెలలో కూడా శ్రీవారి సేవ తిరుమల బుక్ చేసుకునే వాళ్ళు సోమవారం రోజుల్లో విడుదల చేస్తారు. సోమవారం 2వ తారీఖు, 9వ తారీఖు, 16, 23, 30వ తారీఖులో విడుదల చేస్తారు. అలాగే బుధవారం రోజుల్లో 3వ తారీఖు, 11, 18, 25వ తారీఖుల్లో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవ తిరుమల అనేది విడుదల చేస్తారు. అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వీటిలో ఇక్కడ రెడ్ కలర్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, విడుదల చేసినప్పుడు అన్నీ గ్రీన్ కలర్గా మారతాయి. మీరు ఏ తేదీలో తిరుమలలో సేవ చేయాలనుకుంటారో ఆ తేదీ మీద ప్రెస్ నొక్కి, ఉదాహరణ మీకు చూపిస్తున్న నవంబర్ నెలలో 25వ తారీఖు మీద ప్రెస్ చేశాను. ఇక్కడ డేట్ పడింది చూసారా, 25వ తారీఖు నవంబర్ డేట్ పడింది. ఇక్కడ అవైలబుల్ కోటా సెలెక్టెడ్ డేట్, ఆ రోజు కోటాలో ఏమీ లేవు, 0 చూపిస్తుంది. మీరు గ్రీన్ కలర్లో మారిన తర్వాత రిలీజ్ చేసినప్పుడు గ్రీన్ కలర్తో మారిన తర్వాత ఇక్కడ ఎంతమంది సేవకులు అవైలబుల్ ఉందో చూపిస్తుంది. చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ నొక్కేయండి. సబ్మిట్ నొక్కగానే మీ యొక్క సేవ అనేది బుక్ అవుతుంది. మీరు ఏ తేదీకి అయితే బుక్ చేసుకున్నారో ఆ తేదీకి బుక్ అయిపోతుంది. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది, ఒక ప్రింట్ కాపీ కూడా వస్తుంది. మీ యొక్క ప్రింట్ కాపీని ఎలా చూసుకోవాలంటే ఇక్కడ సేవా హిస్టరీ అన్న చోట దాన్ని ప్రెస్ చేస్తే శ్రీవారి సేవ ఇక్కడ బుక్ చేసుకున్నారు, మేము ఒకసారి బుక్ చేశానండి. ఇక్కడ బుక్ చేసుకున్నది కనిపిస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఏ తేదీకి బుక్ అయిందో లేదో కనిపిస్తుంటుంది. ఏ తేదీ బుక్ చేసుకున్నారు, ఏ పేరుతో బుక్ చేస్తున్నారు, ఎన్ని రోజులు బుక్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సేవ చేయాలి అనేది ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. లేదా సేవను క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ సేవ అనే దాని మీద నొక్కితే ఇక్కడ క్యాన్సిల్ సేవ అని ఉంటుంది, క్యాన్సిల్ నొక్కవచ్చు. నేను బుక్ చేయలేదు కాబట్టి, ఆల్రెడీ బుక్ చేసి సేవ చేశాను కాబట్టి ఇక్కడ నో రికార్డ్స్ ఫౌండ్ అని చూపిస్తుందండి, చూసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి,
మా ఛానల్ చూసినటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.